క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు వ్యవస్థ ఏనాడు గాడి తప్పింది. డిపార్ట్మెంట్కున్న మంచి పేరు కంటే చెడ్డ పేరే ఎక్కువ. అవినీతి లంచగొండితనంలో మన ఖాకీలు నెంబర్ 1. ఇదొకటే కాదు, మరో మచ్చను ఏరికోరి తెచ్చుకుంటున్నారు పోలీసులు. అసలే డిపార్ట్మెంట్ పరువు అంతంత మాత్రం అంటే సంసారాల్లో చిచ్చుబెడుతూ దానిని మరింత దిగజార్చుకుంటున్నారు. న్యాయం చేయాలంటూ మహిళలు పోలీస్ స్టేషన్ల మెట్లెక్కాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటి వ్యవహారాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు అందరికంటే ముందున్నారు. కంచే చేను మేసిన చందంగా తయారైంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొందరు పోలీసుల వ్యవహారం. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీల్లో కొందరు గాడి తప్పుతున్నారు. గాడి తప్పిన కొందరు పోలీసుల రాసలీలలు ఒక్కటొక్కటిగా బయటకొస్తూ ఉండడంతో ముక్కున వేలేసుకుంటున్నారు జనం. కొద్ది రోజుల క్రితం ఓ సీఐ, తాజాగా ఓ ఎస్ఐ అక్రమ సంబంధాల వ్యవహారం రచ్చకెక్కి రోడ్డున పడ్డాయి. వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించినప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు వెనకాడుతున్నారు. దీంతో బాధితుల్లో డిపార్ట్మెంట్పై ఉన్న విశ్వాసం సన్నగిల్లుతోంది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అయిన తన భర్త మహేందర్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది జ్యోతి అనే మహిళ. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వసంతతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని, తన 3 పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని జ్యోతి ఆరోపించింది. నార్కెట్పల్లికి చెందిన జ్యోతికి 2010లో మహేందర్తో పెళ్లైంది. 2016 వరకు వారి సంసారం సాఫీగా సాగింది. అయితే ఆ తర్వాతే మహేందర్ ప్రవర్తనలో మార్పులొచ్చాయి. అనుమానం వచ్చిన జ్యోతి ఆరా తీగా మహేందర్ వసంతతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం బయటపడింది. వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా 2016 నుంచి దాదాపుగా 8 ఏళ్లుగా తనకు నరకం చూపిస్తున్నాడని బాధితురాలు జ్యోతి ఆరోపిస్తోంది. తనను, తన 3 పిల్లలను చంపేస్తామని మహేందర్, వసంతలు బెదిరించినట్టు చెబుతోంది. ఎస్ఐ మహేందర్ వసంతకు మొత్తం ఆస్తి రాసిచ్చాడని భార్య జ్యోతి ఆరోపిస్తోంది. సంపాదన మొత్తం ఆమెకే కట్టబెడుతూ తనను, తన పిల్లలను రోడ్డున పడేశాడని మండిపడుతోంది. ఈ 8 ఏళ్లలో వచ్చిన ప్రతి ఎస్పీకి తన ఆవేదన చెప్పుకున్నానని, అయినా ఎవ్వరూ న్యాయం చేయలేదంటున్నారామె. ఒకసారి మహేందర్ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తోంది. మహేందర్ చేతిలో చావడం కంటే తనకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ నల్గొండ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగింది. నా భర్తతో ఉండడం ఈమెకు భరించలేకపోతుంది. భరించలేక నా భర్తని ఉండనివ్వదు, నాతో ఉండనివ్వదు. ఏదో రకంగా బయటకు తీసుకెళ్తారు, నన్ను కొడతారు, తిడతారు, అన్ని చేసి బయటకు వెళ్ళిపోతారు, తీసుకొని వెళ్ళిపోతుంది. నా భర్తకి ఈమెతోనే ఉంటున్నారు సార్. అసలు పట్టించుకోవట్లేదు, మా అన్న పనులు ఏం చూడట్లేదు. నా మదర్ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాడు మమ్మల్ని. మా ఫాదర్ కూడా వీళ్ళ టార్చర్ భరించలేకనే కొట్టారు సార్. గుండాలను తీసుకొచ్చి కొట్టిపించారు. మా ఫాదర్ చనిపోయారు. మా మదర్ టోటల్గా సిక్ అయిపోయింది. ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు. వాళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు సార్. అందుకే మేము వాళ్ళ చేతిలో చచ్చేదానికంటే మాకు మెర్సీ కిల్లింగ్ కావాలని అడుగుతున్నాం సార్. నా అవయవాలు తీసి ఎవరికైనా దానం చేయండి. జ్యోతి ఆరోపణలను ఖండించింది ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంత. ఆమె ఆరోపిస్తున్నట్టు తాము వివాహేతర సంబంధం సాగించడం లేదని, మహేందర్ తాను పెళ్లి చేసుకున్నట్టు చెబుతోంది. మహేందర్ తనకు ఆల్రెడీ జ్యోతితో పెళ్లైనట్టు చెప్పకుండా తనను పెళ్లి చేసుకున్నాడు అంటోంది. జ్యోతికి పిల్లలు లేకపోవడంతో 3 కలిసి జీవించేందుకు ఆమె తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారంటోంది. తనకు 2 పిల్లలు పుట్టాక జ్యోతి కూడా ఐవీఎఫ్ ద్వారా 3 పిల్లలకు తల్లైందని వసంత అంటోంది. ఈ మొత్తం వ్యవహారంలో తాను కూడా బాధితురాలినేనని వసంత చెబుతోంది. తనపై దుష్ప్రచారం ఇలాగే కొనసాగిస్తే తనకు, తన పిల్లలకు మరణం తప్ప మరో మార్గం లేదంటోందామె. ఈ మధ్య నల్గొండ 2 టౌన్ ఎస్ఐ డానియల్ కుమార్ వ్యవహారం రచ్చకెక్కింది. డానియల్ బారి నుంచి తనను రక్షించమంటూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్కు ఫిర్యాదు చేశాడు ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి. నల్గొండ పట్టణానికి చెందిన ప్రశాంత్ రెడ్డి 14 ఏళ్ల క్రితం శిల్పను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిది కులాంతర వివాహం. వ్యాపారంలో నష్టాలో లేదంటే ఇతర సమస్యలో కానీ వారి కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలనుకున్నారు భార్యాభర్తలు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. పంచాయతీ నల్గొండ 2 టౌన్ సీఐ డానియల్ వద్దకు చేరింది. ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డిని బెదిరించడం మొదలుపెట్టాడు సీఐ డానియల్. ఓవైపు సీఐ డానియల్ హెచ్చరికలు, భార్య శిల్ప ప్రవర్తనలో మార్పు మరోవైపు. అనుమానాస్పదంగా ఉండడంతో తన భార్య శిల్ప సెల్ ఫోన్ని చెక్ చేశాడు ప్రశాంత్. వాట్సాప్ చాట్స్, వాట్సాప్ కాల్స్, అందులో ఉన్న ఫోటోలు, వీడియోలు చూసి ప్రశాంత్ రెడ్డి షాక్ అయ్యాడు. సీఐ డానియల్ శిల్పల మధ్య అక్రమ సంబంధం ఉందన్న విషయాన్ని తెలుసుకున్నాడు. శిల్పకు ఓ ఐఫోన్ కూడా కొనిచ్చాడు డానియల్. అతడి కారణంగానే తమ ఇంట్లో ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలు రచ్చకెక్కాయని, అకారణంగా సీఐ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్కు ఫిర్యాదు చేశాడు ప్రశాంత్ రెడ్డి.
తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను జిల్లా ఎస్పీకి అందించాడు బాధితుడు. ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదుతో సీఐ డానియల్ వ్యవహారంపై విచారణ జరిపి ఐజీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఆదేశాలిచ్చారు జిల్లా ఎస్పీ. ఈ వ్యవహారంలో ఇంకా విచారణ కంటిన్యూ అవుతోంది. డానియల్ వ్యవహారమే జిల్లాలో రచ్చకు కారణం కాగా తాజాగా బయటపడ్డ మహేందర్ ఇష్యూ డిపార్ట్మెంట్ పరువును మూసీలో కలిపేసిందనే చర్చ జరుగుతోంది.